తిరుమలకు వచ్చే భక్తులకు వేగంగా సులభతరంగా శ్రీవారి దర్శనం కల్పించేలా నూతన విధానాలకు టీటీడీ శ్రీకారం చుడుతోంది. ఇందుకు కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో దర్శనాలు, ఇతర సేవలు సులభతరం చేసే దిశగా అడుగులు వేయాలని సూచనలు జారీ చేశారు. దీంతో గూగుల్ సంస్థతో ఒప్పందానికి టీటీడీ సిద్ధమవుతోంది. భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం అయ్యేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది. ఇందుకు సాంకేతికత వినియోగమే ఉత్తమ మార్గమని సీఎం చంద్రబాబు సూచించిన నేపథ్యంలో గూగుల్తో ఒప్పందానికి టీటీడీ సిద్ధమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉచితంగా అందించడానికి ఆ సంస్థ ముందుకొచ్చింది. దీంతో వారం 10 రోజుల్లో టీటీడీ, గూగుల్ మధ్య ఎంఓయూ కుదరనుంది. ఆ తరువాత గూగుల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కసరత్తు పూర్తి చేస్తారు. ప్రయోగాత్మకంగా తిరుమలలో ఏఐని వాడతారు. ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేర్పులు చేస్తారు. ప్రస్తుతం కొన్ని దేవస్థానాలు ఏఐని వినియోగిస్తున్నా భక్తులకు సమాచారం అందించడానికే పరిమితమయ్యాయి. అయితే టీటీడీ ఇందుకు భిన్నంగా దర్శనాలతో పాటు వసతి, వివిధ సేవల కోసము గూగుల్ సాయం తీసుకోనుంది. ఏ సమయంలో, ఏ సీజన్లో ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు అనే సమాచారం గూగుల్ టీటీడీకి అందజేయనుంది. అందుకు అనుగుణంగా భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేసుకోవచ్చు. దర్శన విధి విధానాలు, వస్త్రధారణ, స్థానికంగా అనుసరించాల్సిన నియమాల గురించి ఏఐ సాయంతో యాత్రికులు తెలుసుకోవచ్చు. దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్న నేపథ్యంలో సౌలభ్యం కోసం వారి స్థానిక భాషల్లోనే సమాచారం అందించనున్నారు. మరోవైపు గూగుల్ మ్యాప్ల ద్వారా ఎప్పటికప్పుడు పలుచోట్ల రద్దీ గురించి భక్తులు సులభంగా తెలుసుకోవచ్చు. సామాన్యులు ఎక్కువగా గదుల కోసం వచ్చే కేంద్రీయ విచారణ కార్యాలయం, ఆరోగ్య కేంద్రాలు, అన్నప్రసాద కేంద్రం, కళ్యాణకట్ట వద్ద రద్దీ ఎలా ఉందో ఎవరినీ అడగకుండా ఫోన్ ద్వారానే సమాచారం రాబట్టవచ్చు. ఫోన్లకే నోటిఫికేషన్లు వస్తాయి. ఈ సమాచారం టీటీడీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. క్యూలైన్ల నియంత్రణ, షెడ్లలో ఎక్కువ సమయం భక్తులు నిరీక్షించకుండా ఉండేందుకు తోడ్పడుతుంది. రద్దీ నియంత్రణ చర్యలు వేగంగా చేపట్టవచ్చు. ఏఐ కెమెరాలను తిరుమలలో గూగుల్ ఏర్పాటు చేయనుంది. తద్వారా అనుమానితులు, నిందితులైన వ్యక్తులు ఎవరైనా సంచరిస్తున్నారా అన్నది పోలీసులు, విజిలెన్స్ సిబ్బందికి తెలుస్తుంది. వారిపై నిఘా ఉంచుతారు. నిందితుల ఫోటోలు నిక్షిప్తంగా ఉంటాయి. ఏఐ సాంకేతికత ద్వారా దళారులకు అడ్డుకట్ట వేయవచ్చు. ఫలితంగా మోసపోయే భక్తుల సంఖ్య తగ్గడం ఖాయం. గూగుల్ ఏఐ టెక్నాలజీస్ ద్వారా వారు మనకి టెక్నాలజీ సర్వీసెస్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ గూగుల్ కెమెరాస్ని ఉపయోగించుకోవడం, తర్వాత దర్శనానికి వాళ్ళ రికగ్నిషన్, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ పెట్టుకోవడం, అలాగే ఏ విధంగా అయితే మనము ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కానీ ఏఏ సిస్టమ్స్ కానీ ఉపయోగించి దర్శనం టైంని మనం స్ట్రీమ్ లైన్ చేసుకుని తగ్గించుకోవడం, ఫిజికల్ క్యూ లైన్స్ తగ్గించుకోవడం, ఇవన్నీ కూడా వారితో ఎంఓయూ చేసుకోవడం జరుగుతుంది. గూగుల్ కృత్రిమ మేధ ప్రాజెక్టు విజయవంతమైతే ఒక్కో భక్తుడికి ఒక్కో ప్రత్యేక శాశ్వత ఐడి వస్తుంది. భవిష్యత్తులో ఆ వ్యక్తి ఆ ఐడి ద్వారానే దర్శనం, సేవలు, గదుల బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఎన్నిసార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారు, ఎన్ని గదులు తీసుకున్నారు అన్న సమస్త సమాచారము టీటీడీకి తెలుస్తుంది.